హాయ్ ఎవ్రీవన్. మనం కరివేపాకుని ప్రతిరోజు వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా! కంపల్సరీ తాలింపు వేయాలి అంటే కరివేపాకు కావాల్సిందే. మరి ఈ కరివేపాకుని 20 రోజుల పాటు తాజాగా ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవచ్చో, నేనెలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను చూడండి. మనం మార్కెట్ నుంచి ఇలా కొమ్మలు తెచ్చుకుంటాం కదండీ! తర్వాత కొమ్మల నుంచి రెమ్మల్ని సెపరేట్‌గా తెంపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు రెమ్మల్ని 4, 5 సార్లు మురికిపోయేంత వరకు బాగా క్లీన్ చేసుకొని, జాలి గిన్నెలో వేసుకొని నీరు వాడిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రెమ్మల నుంచి ఆకులన్నిటిని ఇలా చక్కగా దూసేసుకొని, తడంతా ఆరిపోయేంత వరకు బాగా ఆరబెట్టుకోవాలి. చూడండి, ఆకంతా చక్కగా ఆరిపోయింది కదా! ఇప్పుడు మనం పెరుగు వాడినప్పుడు ఇలాంటి డబ్బాలొస్తూ ఉంటాయి గదండీ! అలాగే ఖర్జూరం తెచ్చుకుంటాం. అలాంటప్పుడు కూడా డబ్బాలొస్తూ ఉంటాయి. నేను ఈ డబ్బాలో స్టోర్ చేస్తున్నానండి. దీంట్లో అడుగున టిష్యూ పేపర్ గానీ, లేదంటే ఏదన్నా ఒక వైట్ పేపర్ గానీ వేసుకొని, ఆరిపోయినటువంటి ఈ కరివేపాకునంతటిని ఇందులో వేసేసుకొని, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే చక్కగా 20 రోజుల పాటు తాజాగా ఉంటుందండి. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటూ ఉంటాం కదండీ! ఒక 10 రోజుల తర్వాత దీంట్లో నల్లని ఆకులు వస్తూ ఉంటాయి. వాటిని తీసేసుకుంటూ ఉంటే 20 రోజుల పాటు ఖచ్చితంగా తాజాగా ఉంటుందండి. నేను చూడండి ఇప్పుడు 3 వారాల తర్వాత చూపిస్తున్నాను ఈ ఆకు. చూడండి ఫ్రెష్‌గా ఉంది కదూ! వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.